ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థన చేయవలసినదిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మీ కృపా సహాయము వారికి దయచేయండి. మీ వాక్యము చేత మమ్మలను బలపరచండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 47వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా రాణువ వారితో ప్రధాన యాజకుని యొక్క బంట్రోతులతో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకొని వారికి ఈయనే యేసు అని తెలియనట్లుగా చేశాడు. యేసు తానే వారి యొద్దకు వెళ్ళి వారికి తనను అప్పగించుకున్నట్లుగా యోహాను సువార్త 18 నుండి ఈ సందర్భంలో గత దినం నేను మీకు తెలియపరిచాను. ఆయనను పట్టుకొనిన వెంటనే అక్కడ ముగ్గురు శిష్యులు అక్కడున్నారు, పేతురు, యాకోబు, యోహాను. వారి యొద్ద ఒక చిన్న కత్తి ఉన్నది. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినట్లు అను లేఖనం నెరవేరటానికి మీ యొద్ద కత్తి ఉన్నదా అని ప్రభు అడిగారు. చిన్న కత్తి ఉందంటే అది చాలు అన్నాడు ప్రభు. పేతురు దగ్గర ఉంది ఆ కత్తి. ఆ కత్తి తీసుకుని పేతురు ప్రధాన యాజకుని యొక్క దాసుడు అయిన మల్కు అనేవాని చెవిని నరికాడు. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఈ యొక్క 47వ వచనంలో ఆ తెగ నరకబడిన చెవిని బాగు చేసినట్లుగా లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు పేతురు ఆ యొక్క కత్తిని ఆపరేట్ చేసినట్లుగా వాక్యము మనకు సాక్ష్యము ఇస్తూ ఉన్నది. పేతురును ప్రభువు ప్రత్యేకంగా ఎంచాడు. అపోస్తలులలో ప్రధానుడిగా ఉన్నాడు. మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని చెవి తెగనరికెను. యేసు ఆ సమయమున అతనితో మాట్లాడుతూ, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే
నశించెదరు అని చెప్పాడు. కత్తి పట్టు వారందరూ కత్తి చేతనే నశించెదరు అని ప్రభువు చెప్పిన మాట మార్కు 14లో వ్రాయలేదు మార్కు గారు. తర్వాత లూకాసు వార్తలో కూడాను ఈ యొక్క వృత్తాంతాన్ని కనుక మనం చూడగలిగితే లూకాసు వార్త 22వ అధ్యాయంలో 50వ వచనంలో ఈ మాట ఉంది. అయితే అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడి అని చెప్పి, అంటే ఇక్కడికి ఆపేసేయండి, అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినట్లు అను లేఖనం నెరవేరటం కొరకు ఆయన హీ అలౌడ్ దట్, అది జరగగానే ఆపేమన్నాడు. అక్కడ ఆపండి ఇంకా అన్నాడు. చాలు, ఇది ఇక్కడికి తాళుడి అంటే ఇక అక్కడికి ఆపేయండి, ఓర్చుకోండి, ఇక లెట్ దెమ్ డూ దేర్ జాబ్ అన్నట్టుగా చూశాడు. అయితే వాని చెవి ముట్టి బాగు చేసినట్లుగా 52వ వచనంలో రాసింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 52వ వచనంలో యేసు ఆ యొక్క తెగ నరకబడిన చెవిని ఆయన అతికించినట్లుగా, బాగు చేసినట్లుగా, హీల్ చేసినట్లుగా వ్రాసి ఉన్నది. తర్వాత యోహాను సువార్తలోకి వెళ్ళేటప్పటికీ 18వ అధ్యాయములో ఈ యొక్క వృత్తాంతం కనిపిస్తుంది. 18వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనంలో సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అని రాస్తుంది. మత్తయి, మార్కు, లూకాల్లో ఒకడు అని ఉంది, పేరు లేదు. కానీ యోహాను దగ్గరకు వచ్చేటప్పటికి యోహాను సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అన్నాడు. అతడు దానిని దూశాడు అన్నాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాడు ఈ యోహాను. మార్కు లేడు, మత్తయి లేడు, లూకా లేడు, కానీ యోహాను అక్కడే ఉన్నాడు. ఆ ముగ్గురిలో కత్తి ఎవరి దగ్గర ఉంది, ఎవరు దూశారు? ఐ విట్నెస్. అందుకే చెబుతున్నాడు, ఆ దాసుని పేరు కూడా చెప్పాడు. మిగిలిన ముగ్గురు పేరు చెప్పాల. ఆ దాసుడు అన్నారు. ఆ దాసుడి పేరు మల్కు అని చెప్పాడు. తర్వాత ఈ యొక్క యోహాను కూడాను ఆ చెవిని తెగ నరకటం వరకే చెప్పాడు, దాన్ని అతికించడం లేదు. లూకా మాత్రం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, అంటే చెవి తెగ నరికాడు, ఆ తర్వాత ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేశాడు. చెవి తిరిగి అతికాడు, హీల్ చేశాడు, బాగు చేశాడు. కనుక ఈ 4 సువార్తలులోని సంఘటనలు ఒక్క చోట మనం పెట్టి ధ్యానం చేస్తే పర్ఫెక్ట్ పిక్చర్ మనకు వచ్చేస్తుంది. గెత్సెమనే వనంలో సంభవించిన సంభవాలు మీరు ఒక్క చోట పెట్టుకొని ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి వ్రాశాడు, ఎలాగని రాశాడు, ఏ పదాలు వాడాడు, ఎవరెవరి పేర్లు వ్రాశారు, ఏ సంఘటనలు రాశారు, అవి క్రోడీకరించి తయారు చేసుకుంటే ఒక చక్కటి వ్యాసం మనకు వస్తుంది. గెత్సెమనే వనం చాలా ప్రధానమైనటువంటి సందర్భం. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన పట్టుబడినటువంటి సందర్భం. మనకి యోహాను 18లో ఆయన పట్టుబడిన విధానం వ్రాసి ఉండకపోతే మనం డైవర్ట్ అవుతాం. ఎందుకంటే మిగిలిన 3 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, ఈ మూడింటిలో ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకున్నాడు, ఆ తర్వాత పట్టుకున్నట్టు రాసింది. కానీ యోహాను 18కి వెళ్ళేటప్పటికి అక్కడ మాత్రం చాలా స్పష్టంగా యేసు తానే వెళ్ళి అప్పగించుకున్నట్టుగా రాసింది. కాబట్టి మళ్ళీ ఈ 4 సువార్తలు పక్కన పెట్టుకొని మళ్ళీ తయారు చేసుకుంటే
ఇస్కరియోతు యూద లేఖనము నెరవేరునట్లు అప్పగించడానికి వచ్చాడే తప్ప తనపై తన యొద్ద భోజనం చేసిన వాడు మడిమ ఎత్తాడు అనే లేఖనం నెరవేరటానికి వచ్చాడు తప్ప యేసును అప్పగించేయడానికి కాదు. యేసును అప్పగించినందున యేసు అప్పగించబడలా. ఇస్కరియోతు యూద అప్పగించినందుకు యేసు అప్పగించబడలా. యేసు సిలువకు వెళ్ళుట దేవుని చిత్తము, తాను అంగీకరించుకున్నాడు, తానే వెళుతున్నాడు తప్ప ఇస్కరియోతు పాత్ర లేదు. ఇస్కరియోతు లేకపోయినా తనను తాను వెళ్ళి అప్పగించుకుంటాడు యేసు ప్రభు. కానీ 12 మందిలో ఒక్కడుగా ఉన్నవాడు స్వామి ద్రోహం చేసిన విధానం పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా వ్రాయించాడు. సోదరుడా, సోదరి, మార్కు సువార్త 24వ అధ్యాయములో మనం చాలా తేటగా చదువుతున్నాం. చెవి తెగ నరికెను. ప్రభువు వెంటనే మాట్లాడు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకోవటానికి వచ్చారా? మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున్నట్టుకు వచ్చిదిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యేసు ప్రభు, మీరు ఒక బందిపోటును పట్టుకోవటానికి చేసినంతటి యత్నం చేసి కత్తులు గుదియలు పట్టుకొని వచ్చి ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని వచ్చి మీరు నన్ను పట్టుకున్నారు. నేను మీ మధ్యన అనుదినము వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నాను, అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు అంటూ లేఖనముల యందు వ్రాయబడినవి నెరవేరేటట్లు ఈలాగు జరుగుచున్నదని చెప్పాను. నా బైబిల్లో ఈలాగు జరుగుచున్నది అనే మాటకు ఈ తర్జుమాలో బ్రాకెట్ వేశాడు. ఈ పబ్లిషర్ బ్రాకెట్ వేశాడు, దాన్ని నేనైతే అండర్లైన్ చేశాను. ఈలాగు జరుగుచున్నది, ఈలాగు జరుగుచున్నది. కనుక సంభవిస్తున్నవి అన్నీ మేలు కొరకు సంభవిస్తున్నవి అని రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు వాస్తవం. ఇవన్నీ సంభవిస్తున్నవి, జరుగుతూ ఉన్నవి. అక్కడ పట్టుకోకపోవటం, ఇక్కడ పట్టుకోవటం, అక్కడ విడిచిపెట్టేయటం, ఇక్కడికి ప్రయత్నం చేయటం, ఇదంతా ఏమిటంటే ఈలాగు లేఖనాల్లో ఉంది, లేఖనాల్లో ఉంది కాబట్టి అది జరుగుతోంది అన్నాడు. దీన్ని బట్టి మనం డే టు డే లైఫ్లో మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిన్ను గురించి నన్ను గురించి ఇండివిజువల్గా లేఖనంలో లేకపోయినప్పటికీ బై నేమ్ ఓవరాల్గా హ్యూమన్ హిస్టరీలో, హ్యూమన్ ఫ్యూచర్లో గాడ్స్ విల్ ప్రివేల్స్, దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది. అమెరికా అధ్యక్షుని యొక్క ఎన్నిక సందర్భంగా దీనిని స్పష్టంగా గ్రహించాం. హిల్లరీ క్లింటన్ గారు విజయ సంకేతం ఎగురొస్తుందని హోల్ మీడియా కూడా కూర్చుంది. ట్రంప్ అనే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ మీడియా క్రియేట్ చేసి ఇచ్చారు. ఇప్పటికీ ట్రంప్కి మెయిన్ మీడియా అమెరికాలో చాలా విరోధమైన పరిస్థితులు ఉన్నాయి. టఫ్ వార్ ఉంది వాళ్ళ మధ్య, కోల్డ్ వార్. ట్రంప్ అనే ఆయన గెలవటం, ఇమీడియట్గా ఆయన డెసిషన్స్ మీరు చూసినట్లయితే ఒక విపరీతమైన చలనం చోటు చేసుకుంది అమెరికా దేశంలో. ముస్లిం కంట్రీస్లో ముస్లిం ఈ మైగ్రేట్స్ లేదంటే ఆ సిటిజన్స్ అమెరికాలో ఉన్నవారిపై వీసాలు నిషేధించటం, ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇలాగూ జరగవలసి ఉన్నది జరుగుతున్నది అనే మాట అర్థమవుతుంది.
అంటే వరల్డ్ పాలిటిక్స్, వరల్డ్ ఫ్యూచర్ని దేవుడు ఏదైతే నిర్ణయించాడో దాని వైపు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నో వన్ ఎక్స్పెక్టెడ్, ఎవరు అనుకోలేదు ట్రంప్ అని ఆయన గెలుస్తాడని. ఆ తర్వాత అతడు తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా దేశానికి ఎంత క్షేమాన్ని ఇస్తాయో, ఎటువంటి ఫ్యూచరిస్టిక్ ఈవెంట్స్ క్రియేట్ అవుతాయి ఈ 4 సంవత్సరాల్లో. వెరీ నియర్ షార్ట్ ఫ్యూచర్ కదా, 2017, 2021 మళ్ళా. సో 2017 నుంచి 2021 మధ్య అగ్రరాజ్యమైన అమెరికా ఎటువంటి డెసిషన్స్తో, ఎటువంటి నష్టాల కొరకు ముందుకెళ్తుందో, ఎటువంటి బెనిఫిట్స్తో పైకి వస్తుందో మనకు అర్థం కాదు. కానీ దేవుని యొక్క వాక్యము ఓవరాల్ ప్లాన్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఏమైతే ఆయన మైండ్లో ఉందో దాని ప్రకారం నడిపిస్తూ వస్తున్నాడు. నేను ఒక సేవకుడిగా బైబిల్ని చదువుతున్న ఒక విద్యార్థిగా నేను గ్రహించింది మీతో ఒక మాట నేను పంచుకుంటాను. నా పర్సనల్ ఐడియాని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత ఐడియా. బైబిల్లో ఇది ఉందని కాదు నేను చెబుతుంది. నేను గ్రహించుకున్నది, నా మనసుకు వచ్చింది, నేను గ్రహించింది ఏమిటంటే, ప్రపంచం అంతా కూడా ప్రజలు క్రీస్తు విరోధి రావటానికి ముందు, ప్రపంచం అంతా కూడా ప్రజలు క్రీస్తు విరోధి బయలుపరచబడటానికి ముందు ఒక కన్ఫ్యూజన్, డిస్సాటిస్ఫైడ్ స్టేజ్లో ఉంటారు. నేను గ్రహించిన మాట నేను చెబుతున్నాను ఆత్మీయంగా. లోక రాజ్యాలన్నీ వైఫల్యం చెందుతాయి. లోకంలో ఉన్న భిన్నమైన గవర్నమెంట్స్ అన్నీ కూడా వైఫల్యం చెందుతాయి. ఎందుకంటే దానియేలు గ్రంథంలో వ్రాశాడు, ఇనుము పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఇసుక, మట్టి, ఇనుము మూడింటికి పొసగట్ల. ఇసుకతో కూడిన మట్టితో ఉన్నది ఒకటైతే ఇంకొకటి ఐరన్, ఒకటి స్ట్రాంగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ మిక్స్డ్. ఆ రెండింటికి పొసగట్ల. కాబట్టి ప్రభుత్వాలకు పొసగదు. గవర్నమెంట్స్కి, పొలిటికల్ పార్టీస్కి, పొలిటికల్ పీపుల్ మధ్య భయంకరమైనటువంటి రైవలరీస్, భయంకరమైన పదవీకాంక్ష, భయంకరమైనటువంటి ధనాపేక్ష అక్రమంకు దారితీస్తుంది. దాంతో కామన్ పబ్లిక్ అసలు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరితో నమ్మాలో, ఎవరి స్టేట్మెంట్ కరెక్టో, ఎవరు నిజాలు చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో టోటల్ కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతారు లోకం అంతా కూడా. ఏ గవర్నమెంట్ సేఫ్ అనే క్వశ్చన్ ఇప్పటికీ మన మనసులో ప్రారంభం అయిపోయింది. పేర్లు చెప్పకుండా పార్టీ పేర్లు మనం విశ్లేషిస్తే, ఒక ఆయన మేనిఫెస్టో ఇస్తే దానిలో చేయడు, కేవలం గడుపుకుని సంపాదించుకుని వెళ్ళిపోతాడు. ఇంకొకటి దాన్ని విమర్శించినందున మరలా పదవిలోకి వచ్చి ఆయన అంతకంటే దరిద్రంగా పరిపాలించి సంపాదించుకుని వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన వాటిల్లో ఏమి నెరవేర్చడు. గ్రేట్ డిస్సాటిస్ఫాక్షన్. ఈ ఇద్దరు తప్ప దిక్కుండదు. స్టేటే కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఇతర కంట్రీసే కానివ్వండి, లీడర్షిప్లో ఉన్నవాళ్ళు అస్తవ్యస్తమైన ఆధ్యాత్మిక బ్రతుకులతో, నైతిక విలువలతో ఉంటారు. అక్కడ ప్రజలు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నప్పుడు క్రీస్తు విరోధి నమ్మకం అనే బ్యానర్తో వాడు వెలుగులోకి వచ్చేస్తాడు. ఇది నేను గ్రహించింది. కనుక క్రీస్తు విరోధి ప్రత్యక్షం కాకముందు ఈ లోకంలో జరగవలసినవే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఇలాగూ జరుగుతున్నది దేని కొరకు? లేఖనములు నెరవేరునట్లు ఇలాగూ జరుగుతున్నది అని చెప్పాను. అర్థమవుతుందా? లేఖనములు నెరవేరునట్లు ఇలాగూ జరుగుతున్నది అని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు
ఈ మాట కొంచెం ఎనలైటికల్గా ఆలోచన చేస్తే యోహాను 18కి దగ్గరగా ఉంది. వారు కింద పడ్డారు, తర్వాత వాళ్ళు పారిపోయారని కూడా అనుకోవచ్చు. తర్వాత పారిపోయిననే పదంలో శిష్యులు ముగ్గురు కదా, పారిపోయిన ఎక్స్పీరియన్స్లో ఉంది ఎవరికి అక్కడ? అపోస్తలులు శిష్యులే, అపోస్తలులు శిష్యులే. ఈ మార్కు గారు రాస్తున్నప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయినది కనుక ఇది శిష్యులకు సంబంధించిందిగా మనం భావించవచ్చు. ఆయనతో ఉన్నవారు ఆయన్ని విడిచి పారిపోయారు అని ఒక అర్థం. లేదంటే కనుక ఆయన పట్టుకోటానికి వచ్చిన వారు పట్టుకోకుండా విడిచి పారిపోయారు అని కూడా మనం అర్థాన్ని తీసుకోవచ్చు. కనుక ఒక డిగ్రీ కొంచెం మనం ఇటు కనుక యాక్సెప్ట్ చేస్తే, వచ్చిన వాళ్ళు కూడా ఆయన తానెవరో చెప్పినప్పుడు నేనే అనగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిని కదా, వాళ్ళు లేచి పారిపోయి ఉండాలి. ఆ మాటగా కూడా దీన్ని మనం 50వ వచనాన్ని మనం భావించవచ్చు. తర్వాత దేవుని యొక్క వాక్యం వాస్తవమైనటువంటి ట్రాన్స్లేషన్లో చదివితే, ఒరిజినల్లో చదివితే పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతుంది. కొన్ని పదాలు తెలుగుకి ఇంగ్లీష్కి ఎంతో వ్యత్యాసంగా అనిపిస్తున్నాయి. ఒరిజినల్ స్క్రిప్ట్లోకి వెళ్ళి చదివితే దానికి అతి సమీపంగా ఉన్నది తెలుగు బైబిలే. ఆదిమ హీబ్రూ భాషకు, ప్రాచీన ఆదిమ హీబ్రూకి, ఏన్షియంట్ ఆ హీబ్రూ లాంగ్వేజ్కి వెరీ నియరెస్ట్ ట్రాన్స్లేషన్, డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మనకు తెలుగులోనే దొరికింది. కనుక తెలుగు అప్రాప్రియేట్, తెలుగు ట్రాన్స్లేషన్ చాలా సమీపంగా ఉండి కొంత నియమబద్ధత ఉన్నదిగా నేను భావిస్తాను. మీరు నన్ను పట్టుకోలేదు దేవాలయంలో ఉన్నప్పుడు, చాలా ఓపెన్గా, ఎవ్వరు సెక్యూరిటీ లేకుండా, ఏమీ లేదు నాకు, నేను ఒంటరిగా చేలలో పడి తిరుగుతూ, గ్రామాల వెంబడి తిరుగుతూ వెళుతున్నాను. అప్పుడు ఎవరు పట్టుకోలేదు, కానీ ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఇప్పుడేమో బందిపోటును పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు. ఆయన బందిపోటు కాదు, బరబ్బా, సెప్టాస్, డెస్మాస్ అనేవారు బందిపోట్లుగా మారారు, బందిపోటు దొంగలుగా మారారు. ఎందుకంటే రోమీలు పరిపాలన చేస్తున్నారు. ఇజ్రాయేలీలు విమోచన కొరకు ఒక బృందం పోరాడుతున్నారు, గెరిల్లా పోరాటం. అలా పోరాడుతున్న వారు తాము అరణ్యాల్లో ఎక్కడో తలదాచుకుంటూ, తమ ఉనికి కాపాడుకుంటూ, ప్రభుత్వం మీద దాడి చేస్తూ, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు. మళ్ళా లిబరేషన్ కోసం ఆ పోరాటం చేసేవాళ్ళు, విడుదల కోసం, తమ ప్రజలు ఆ ఇతర పరాయి పాలన నుండి విడుదల పొందాలని ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ నేపథ్యంలో వారు భోజనం దొరక్క బందిపోట్లుగా మారేవాళ్ళు. కనుక ఓళ్ల మీద పడి దోచుకొని ఆ ఉద్యమాన్ని బతికించుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. కనుక అలాంటి వారిని పట్టుకోవటానికి చాలా ఆయుధ సంపత్తితో, అత్యధికమైన సంఖ్యతో కూడినటువంటి సైన్యం ఆపరేట్ చేయబడుతూ ఉండేది. అలా చేశారు యేసు ప్రభువుని పట్టుకోవటానికి. అదే ప్రభు అంటున్నాడు, అది అవసరం లేదు నన్ను పట్టుకోవటానికి, ఎందుకంటే నేను ఉదయం లేస్తే మీ మధ్య ఉంటాను. నో సీక్రెట్ ప్లేస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. బహిరంగంగా నేను తిరుగులాడుతూ ఉంటాను. నన్ను ఆ రోజున పట్టుకోలేదు, ఇవాళ పట్టుకున్నారంటే కారణం ఏంటంటే లేఖనం జరుగుతోంది, లేఖనం జరుగుతోంది. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది, తన జీవితంలో అనుదినము దైవ చిత్తము నెరవేరుతుంది. ఓవరాల్గా లైఫ్ స్పాన్ అంతా తీసుకుని ఒక కేస్ స్టడీగా మన జీవితాన్ని చేస్తే దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళిక మన జీవితంలో ఏ విధంగా కొనసాగిందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన తలంపులకు భిన్నంగా కూడా ఉంటుంది. మన జీవితాల్లో దేవుడు మనల్ని పైకి తెచ్చిన విధానం, మనం వాడుకుంటున్న విధానం, మనతో జరిగిస్తున్న కార్యాలు, ఇవన్నీ కూడా నాట్ యాక్సిడెంటల్, దీస్ ఆల్ ఆర్ ఇన్సిడెంటల్. ఇవేవో ప్రమాదం ప్రకారం జరిగిపోయినాయి
మన తలంపును బట్టి జరిగిపోయినని కాదు, కానీ ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. ఇది యేసే పరిష్కారంలో నేను చాలా తేటగా గుర్తెరిగానండి. యేసే పరిష్కారం ప్రభు 16 సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. ఇది రేపు కొనసాగుతుంది అనే నిశ్చయత లేని నడిపింపులో వెళుతున్నామండి. అది జరగాలి అని ఆయన రాసుకున్నాడు, ఆయన ప్లాన్ చేశాడు. ఇది జరిగిపోతుంది. ఎప్పటి వరకు జరగాలి అది ఆయనకి తెలుసు. ఎవరు దీన్ని కొనసాగిస్తారు, ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఎలా చేస్తారనేది అది ఆయన చిత్తం. అది ఆయన చిత్తం. నేను ఎప్పుడు లెక్కించుకుంటాను, నాకు 60 సంవత్సరాలు వచ్చేటికి 10,000 ఎపిసోడ్స్ అవుతాయని. ఇప్పుడు 5,450 లోపల ఉన్నాం మనం. నాకు 60 ఏళ్ళు వచ్చేటికి నా రిటైర్మెంట్ లైఫ్ గవర్నమెంట్ ప్రకారం లెక్కేస్తే 10,000 ఎపిసోడ్కి వెళ్తాను నేను. అక్కడితో ఆగిపోతుందా? నాకేం తెలుసు. దేవుడు నాకు 80 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి రోజు వాక్యం చెప్పిస్తే మరొక 20 ఏళ్లలో మరొక 6,000 ఎపిసోడ్స్ వెళ్తాం. నా తర్వాత నా బిడ్డలో లేకపోతే ఇంకొక ఆత్మీయ బిడ్డలో దీన్ని టేకప్ చేసి రన్ చేస్తే ఒక 100 సంవత్సరాలు కదా, మనకు తెలియదు కదా. కనుక నేను అంటాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు హిస్ ప్లాన్. ఆయన ప్రణాళిక చొప్పున ఆయన నడిపిస్తున్నాడు. ఆయన బిడ్డల జీవితాలు ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన వెంబడి ఉన్న ఆయన శిష్యులు ఆయన విడిచిపెట్టి పారిపోయారు, ఒంటరి వాడైపోయాడు. నేను 50 వచనం దగ్గర వాక్యాన్ని విడుదల చేస్తున్నాను. 51 వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాము. విస్తృత వాక్య ధ్యానాలు చేస్తున్నాము. ఆర్థిక సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము, వాక్యమునకు సహకారులను పంపించుము. ప్రార్థించగా జవాబిస్తున్నావు నాయన, నీ చిత్తాన్ని మాకు ఇస్తున్నావు. కృతజ్ఞతలు. మేము ప్రార్థించినవి మాకు అనుగ్రహించబడలేదు అంటే దాని పట్ల మీ ప్రణాళిక భిన్నమని తెలుసుకుంటున్నాను. ప్రభు, మీ చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ